శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సంకటతే హనుమాను చుడావై మన్ క్రమ బచన ధ్యాన జోలావై జోలావై ఎవడైతే మన్ క్రమ బచన ధ్యాన్ మనస్సుతో క్రమ అనే మాటకి కర్మ మనస కర్మణ వాచ ఎవరు నిన్ను ధ్యానం చేస్తారో వారికి సంకటతే చుడావై సంకష్టముల నుంచి సంకటములు అన కష్టములు తీవ్రమైన కష్టములు ఆ కష్టాల నుంచి బయటపడతారు. దానికి చేయవలసిన ప్రక్రియ ఏంటి? ధ్యాన్. మొదటిది సునావే, రెండవది జపత్, ఇప్పుడు చెప్తుంది ధ్యానం. ధ్యానం చేసినప్పుడు కావాల్సింది ఏకాగ్రత. ఆ ఏకాగ్రత ఎలా సిద్ధిస్తుందంటే మన క్రమ భజన, మనస్సు మాట చేత మూడు ఒకటి అయిపోవాలండి. ఆ ఏకీకృతమైనప్పుడే ధ్యానం సాధ్యమవుతుంది. అందుకే రకరకాల ప్రక్రియలు చెప్తున్నాడు ఇందులో. మన క్రమ భజన ధ్యాన జోలావై, ఎవడు ఈ మూడు విధములుగా నేను ధ్యానం చేస్తాడో వాడు అన్ని కష్టాల నుంచి బయటపడతాడు. దీనికి అనేక ప్రమాణాలు చూపించవచ్చు, ఉదాహరణలు. అలా చెప్తే మరికొన్ని రోజులు పడుతుంది హనుమాన్ చాలీసా ఉదాహరణలు చెప్తే. కానీ కొద్ది కాలం క్రితం, ఇది సంహితా గ్రంథంలో చెప్తున్న కదే ఉదాహరణగా, ఒకప్పుడు మైందుడు అనేటువంటి ఒక హనుమద్భక్తుడు ఉండేవాడు. ఈ మైందుడు హనుమంతుని దగ్గర ఉన్నటువంటి వానర వీరుల్లో మైందుడు ఒకటి కాడు, ఆ పేరు పెట్టుకున్నటువంటి వాడు. కాశీ నగరానికి దూరంగా మరొక ఊరిలో ఉన్నాడు. ఆయన కాశీ విశ్వనాథుని చూడాలి అని బయలుదేరాడు. పైగా ఆయన హనుమద్భక్తుడు. ఆయన వస్తూ ఉండగా వాళ్ళ ఊరు నుంచి రావాలంటే గంగ దాటాలండి. ఒడ్డుకొచ్చి పడవ తీసుకుని గంగ దాటుదాం అనుకున్నాడు. చిత్రం ఏంటంటే ఆ రోజు పడవలు ఒక్కడు కనబడలే. కానీ స్వామిని దర్శించాలి, సంధ్య వాలిపోతుంది, తొందరగా వెళ్ళాలనుకుంటున్నాడు. సంకల్పించాడు కనుక ఎలాగైనా వెళ్ళాలనుకున్నాడు. పడవల్లో ఆశ్చర్యం, ఒక డోంగి అంటే ఒక తెప్ప లాంటిది వచ్చింది. దానిలో తెడ్డు ఉంది కానీ మనిషి లేడు. తెప్ప తెడ్డు అలా ఒడ్డు వైపు వచ్చాయి. ఇదేదో స్వామి పంపినట్లున్నాడు, నేను దీంట్లో వెళ్తూ నేనే ఈ తెడ్డును తోసుకుంటూ వెళ్తాను అని నిర్ణయించుకుని వెళ్ళాడు. వెళ్ళి వస్తుంటే చిత్రం ఏంటంటే ఆ తెడ్డుకి, ఆ తెప్పకి చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రాల నుంచి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. మునిగిపోతున్న ప్రమాదం ఏర్పడింది. ఇంకా కాశీ ఒడ్డుకు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇంక చూసాడు ఏం చేయాలి, తనంత తాను నెట్టలేడని తెలిసిపోయింది. వెంటనే చేసిన పని ఏమిటంటే 2 చేతులు వచ్చి హనుమస్మరణ, ఇంకా తెడ్డు వేయడం కూడా తెలిసాడండి. ఇక్కడ హనుమంతుడి మీద ఆధారం వేసి కూర్చున్నాడు. ఇక్కడ ఇంకా జై హనుమాన్ జై కాశీ విశ్వనాథ్, ఇంతే, మరొకటి లేదు. ఇలా మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆశ్చర్యం మునిగిపోలే. ఒడ్డుకొచ్చేటప్పటికల్లా జై కాశీ విశ్వనాథ్ జై హనుమాన్ అన్న ధ్వనులు వినబడ్డాయి. అప్పుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అందరూ భక్తులు జై జయధ్వానాలు చేస్తున్నాడు. ఎందుకు మీరు జయధ్వానాలు చేస్తున్నారంటే, మాకు దూరం నుంచి నువ్వు మునిగిపోవడం కనబడిపోతుంది, ఎలా రక్షించాలో మాకు తెలియట్లేదు. ఒక వానరము చేత్తో తెప్ప ఎత్తి పట్టుకుని ఒడ్డు దాకా నిన్ను తీసుకొచ్చిందయ్యా. వెంటనే అతడు ఆశ్చర్యపోయి, నాకు హనుమంతుడంటే చాలా ఇష్టం, ఆయన దర్శించాలని తహతకలాడుతున్నాను. నన్ను రక్షించాడు, దర్శనం మీకిచ్చాడు, నాకు ఇవ్వలేదని ఏడవడం మొదలెట్టాడు. ఇక్కడ నా హనుమంతుడు దర్శనం కావాలి, తహతక. అంతే, రక్షించడం ప్రాణాలను కాపాడడం కాదు, నా హనుమంతుడు కనబడాలి. నన్ను ఆయన రక్షించేయండి మీరు అంటున్నారు, కానీ రూపం చూపించి ముంచేసినా నాకు పర్వాలేదు. ఆయన ఇక్కడ దర్శనం ఇవ్వలేదే అని బాధపడుతూ, దర్శన లాలస అంటారు ఇక్కడ. హనుమంతుడు కనబడాలి అనేటువంటి తాపత్రయంతో ఆ గంగ ఒడ్డుని మఠం వేసుకుని కొంచెం ధ్యానం చేసి, హనుమా నువ్వు కనబడకపోతే నేను బ్రతకలేనని గంగలో దూకాడాయన. అప్పుడు ఒక మెరుపు లాంటి కాంతి వచ్చి హనుమంతుడు ప్రత్యక్షమై ఇతన్ని ఒడ్డును పెట్టి అక్కడున్న భక్తులకు కూడా దర్శనం ఇచ్చేట కాశీవాసులకి. ఈ చరిత్ర లిఖితమై ఉన్నదండి. ఇది హనుమద్రక్ష. తనని స్మరించే వాళ్ళని సంకటాల నుంచి ఆయనే కాపాడుకుంటాడు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, ఇంకా ఏళ్ళు కూడా ఎక్కువ కాలేదు. ఒక మహారుగ్మతకులోని వైద్యులు కూడా ఇంకితను రక్షించలేరు అనే స్థితిలో అతను కోమాలకు వెళ్ళిపోయాడు. వైద్యులు ఆశ్చర్యపోయేటట్టు కోమా నుంచి బయటపడ్డాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. అతడు చెప్పిన విషయం ఏంటంటే, నేను కోమాలకు వెళ్ళిన వీళ్ళు అన్నారు, నాకు హనుమత్ స్వరూపం గోచరించింది. ఎక్కడో ఆకాశం నుంచి పడిపోతున్న నాకు హనుమంతుడు తోక చేస్తే అడ్డు అలా పట్టుకున్నట్టు అనిపించింది. తర్వాత నా ప్రాణాలు నాకు దక్కే అన్నాడు. అంటే ఆయనకి నిరంతరం హనుమత్ స్మరణ ఉన్నది, అది ఆయన్ని అకాల మృత్యువు నుంచి కూడా కాపాడింది. ఇలాంటి ఉదాహరణలు భక్తుల జీవితాల నుంచి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకే మీకు ఈ స్వామిని ఆశ్రయిస్తే స్వస్థత కలుగును, ఆరోగ్యము లభించును అని మాయలు చేయనక్కర్లేదు. ఇలాంటి సువార్తలు మేము ఎన్నైనా చెప్పగలమండి హనుమద్భక్తిలో ఉన్న విశేషాలు. అందుకే రామభక్తి, హనుమద్భక్తి యుగ యుగాల నుంచి దేశాన్ని కాపాడుతున్నటువంటిది. ఈ రహస్యాన్ని ఇక్కడ హనుమంత్ ఆరాధన ఫలములు వరుసగా చెప్తున్నాడు. ఇక్కడ భూత పిశాచ నికటన హావై నాసై రోగ హరై సబపీర, ఇదంతా కొన్ని గుచ్ఛములు. నిన్నటి వరకు చెప్పుకున్న గుచ్ఛాలు వేరు,
ఈ గుత్తిలో ఉన్నటువంటి హనుమద్ ఆరాధన ఫలములన్నీ